ఇన్ జనరల్‌గా కోర్టులు, చట్టాలు అవన్నీ పక్కన పెడితే, ఒక ఆడపిల్ల, మగపిల్ల సంబంధం గురించి, అది భార్యాభర్తల సంబంధం కావచ్చు, ఒక ప్రేయసి, ప్రేమికుడికి సంబంధించింది కావచ్చు. కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు, కోర్టులకి, పోలీస్ స్టేషన్‌లకి, మీడియాలకి ఎక్కితే ఏం జరుగుతుంది? కాపురాలు నిలబడతాయా? వాళ్ళు కావాలనుకుంటున్న బంధుత్వం, బాంధవ్యం కలిసిపోతుందా? జరగదు. ఇంపాసిబుల్ థింగ్. నిన్నటికి మొన్న వైజాగ్‌లో సేమ్ ఇదే నక్షత్ర సమ్ XYZ పేరు తెలియదు నాకు. వాళ్ళు కూడా ఇట్లానే హడావిడి చేశారు మీడియాలో. కలిసిపోయారా ఇద్దరు? వెళ్ళి కాపురం చేసేస్తున్నాడు అతను అమ్మాయితోటి. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే కనుక అఫ్కోర్స్ మీడియా తన పాత్ర తను పోషించాలి. ఇప్పుడు మీడియా రోడ్డు ఎక్కేటోడికి లేని బాధ మీకేముంటుంది చూపించడానికి? బరాబర్ చూపిస్తారు. మీరు తలుపులు పగలగొట్టుకుని వెళ్ళి లోపల జరిగేదైతే చూపించట్లేదు కదా. వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ ముందు మీరు కెమెరా పెడుతున్నారు, అది జనాలు చూస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఇదంతా జరుగుతుంది. ఇది మాత్రం ముమ్మాటికి కూడా బంధాలు కలుపుకోవడానికి చేసే ప్రక్రియ కాదు. వాళ్ళకి సంబంధించిన ఏవైనా డిమాండ్స్ ఉంటే కనుక ఆ డిమాండ్స్ని ఈ రూపంలో తీర్చుకోవడానికి ఎన్నుకునే మార్గమే ఈ మీడియా. గత కొన్ని రోజుల నుంచి మీరు ఇష్యూ చూస్తున్నారు. రాజ్ తరుణ్, లావణ్య ఎప్పుడైతే మీడియాలోకి వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరుగుతోంది వీరిద్దరి మధ్య అని చెప్పి. సహజీవనం చేసాం అని చెప్పి చాలా ధైర్యంగా చెప్పుకునే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఒకప్పుడు ఏంటంటే ఆ చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉండేవి. ఒకప్పుడు పెళ్ళిళ్ళు వేరు, ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరు. సహజీవనం చేసాం, నన్ను మోసం చేశాడు, పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి నిదానంగా విషయాలు బయటకు వస్తున్నాయి. కోర్టుకి ఒక పోలీస్ స్టేషన్ ద్వారా కోర్టుకి వెళ్ళి కేసు వేస్తే నిజంగా నిందితుల్ని ఎప్పటిలోపు మనం గుర్తిస్తారు? చాలా టైం అయితే పట్టింది. సెక్షన్లు నమోదు చేస్తారు, అవన్నీ తేలడానికి కొంచెం టైం పట్టింది. కానీ మీడియాని ప్రథమ ఆయుధంగా వాడుకుంటున్నారు. దీన్ని మీరు అగ్రీ చేస్తారా చేయరు? ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు మీడియాలో వచ్చే ప్రతి ఒక్క సారాంశము, ప్రతి ఒక్క కథనం కూడా వాస్తవమే అని చెప్పి ఎవరు చెప్పలేరు, మీరు కూడా చెప్పలేరు. నేను 100 చెప్తాను, ఎందుకంటే నేను బాధితుడిని అని చెప్పి నేను 100 చెప్తాను, కళ్ళబొల్లి కూడా కలిపి చెప్తాను. నేను ఎట్లా నమ్మాలి నా వర్షన్? అందు గురించే భారత రాజ్యాంగం ఒక ప్రాపర్ చట్టాలను అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ప్రాపర్ ట్రయల్ జరగాలి. ఏ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ టిల్ హిస్ గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్ బై ది కన్సర్న్ కోర్ట్ అని చెప్పి ఒక సెటిల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఉంది. అంటే ఒక వ్యక్తి మీద ఒక FIR రిజిస్టర్ అయిన తర్వాత కూడా సంబంధించిన కోర్టులో ప్రాపర్ ట్రయల్ జరిగి ఆ కోర్టు విచారించి ఇతను దోషి అని చెప్పి శిక్ష వేసేంత వరకు కూడా అతను నిర్దోషిగానే భావించాలి అని చెప్పి మన రాజ్యాంగం చెప్తుంది. ఎందుకు అనంటే మీడియా ఇచ్చే కథనాలతోటో పేపర్లో వచ్చే వార్తా సారాంశంతో మనము వీడు దొంగ, వీడు దొర, షీ ఈజ్ ఇన్నోసెంట్, హీ ఈజ్ కల్ప్రిట్ అని చెప్పి మనం చెప్పడానికి ఉండదండి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా కనుక మీరు బాధితులైతే జరిగిన సారాంశాన్ని ఒక ఫిర్యాదు రూపంలో సంబంధించిన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దానికి కావాల్సిన ఆధారాలు, అంటే కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఆధారాలు ఇవ్వాలని చెప్పి ఎక్కడా లేదండి. అది కాగ్నిజబులా, నాన్ కాగ్నిజబులా అని చెప్పి, అంటే మీరు ఇచ్చే సారాంశంలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది తీవ్రమైన నేరమా, అంత తీవ్రత లేని నేరమా అని చూసి మాత్రమే కేసు రిజిస్టర్ చేయమని చెప్పి చట్టం చెప్తుంది. పాత CRPC అయినా సరే, ఇప్పుడు BNSS అయినా కూడా, భారత నాగరిక సురక్ష సంహిత అయినా కూడా కంటెంట్ చూడమని చెప్పని అంటుంది. దాన్ని బేస్ చేసుకుని క్రైమ్ రిజిస్టర్ చేసిన తర్వాత, అంటే FIR రిజిస్టర్ చేసిన తర్వాత ఆ FIRలో మీరు ఇచ్చిన కంటెంట్ ఆధారంగా ఎటువంటి సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయో ఆ సెక్షన్స్ ప్రకారము కేసు రిజిస్టర్ చేస్తారు. దెన్ దాని తర్వాత ప్రాథమిక విచారణ చేపట్టాలి, అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేసినప్పుడు మీకు నోటీస్ ఇస్తారు బాధితులుగా, అదేవిధంగా అక్యూజ్డ్ కూడా నోటీస్ ఇస్తారు. సో మీ దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేయండి అని చెప్పి అలా ఇచ్చిన తర్వాత మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత అప్పుడు ఛార్జ్షీట్, అభియోగ పత్రం అని అంటారు, అది సంబంధించిన కోర్టులో వేసిన తర్వాత దాని మీద అప్పుడు ట్రయల్ జరుగుతుందండి. చీఫ్ అంటారు, క్రాస్ అంటారు, ట్రయల్ అంటారు, జరుగుతుంది. అప్పుడు అవన్నీ కేసు యొక్క పూర్వాపరాలు, ఛార్జ్షీట్, అభియోగ పత్రం అవన్నీ పరిశీలించిన తర్వాత సంబంధించిన న్యాయమూర్తి వారు ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి డిసైడ్ చేస్తారు. సో అప్పుడు న్యాయం జరిగినట్టు తెలుస్తుంది. అంతే తప్ప మీడియాకు వచ్చేసి మీడియాతోనే న్యాయం జరిగిపోతుంది అని అంటే కనుక మీడియాతో న్యాయం జరగదండి. కానీ మీడియా వల్ల మాత్రం అల్లరి మాత్రం జరుగుతుంది కదా. బేసికల్గా 100% అందరికీ చెప్పాలి, ఒక నలుగురు మధ్యన ఉన్న విషయాన్ని ఒక 40 మందికి చెప్పాలంటే ప్రథమ ఆయుధంగా మీడియానే వాడాలి. అవును, తెలిస్తే ఏమవుతుంది అంటే ఈ పర్సన్ తప్పు, ఈ పర్సన్ రాంగు అని చెప్పి ప్రూవ్ చేద్దామని చెప్పి అనుకుంటారేమో. అసలు చూసేటోళ్ళు ఎవరు కరెక్ట్గా ఉన్నారు? నేను కరెక్ట్గా ఉన్నానా? చూసే ఎవరు కరెక్ట్గా ఉన్నాడా?
ఎవడు కరెక్ట్గా ఉన్నాడు ఇవాళ రేపు? ఎవరు డిసైడ్ చేయాలి ఈడు రైట్ ఈడు రాంగ్ అని చెప్పి? ఇంట్లో కూర్చుని మాట్లాడుకునే పులుసు ముచ్చట్లకి ఏం ప్రాథమిక ఆధారం ఉంది? దాంతో ఎవరికేమవుతుంది చెప్పండి? చెదిరిపోయిన జుట్టును కూడా మనమే దూకోవాలి, మాట్లాడాడు వచ్చి దువ్వడు. వాళ్ళు చూపించినంత అది ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అంటే ఒక కల్కి సినిమాకో ఒక భారతీ 2 సినిమాకో 450 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్తాం కదా, ఇక్కడ ఏమవుతుందంటే ఆ 450 రూపాయలు లేకుండా ఫ్రీగా చూసుకోవచ్చు. అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. దానికి భారీ బడ్జెట్ కావాలి, దీనికి అవసరం లేదు. అయితే మొదటి నుంచి మీరు రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ చూస్తూ ఉన్నారు కదా, మీకేమనిపిస్తోంది? అంటే ఇద్దరి మాటలు మీరు విన్నారు. మీరు ఆ ఫస్ట్ మూమెంట్లో మీరు చాలా కేసెస్ డీల్ చేసి ఉన్నారు. ఆ కాసేపట్లో నార్మల్ వ్యక్తులు వేరు, న్యాయవాదుల వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరే ఉంటుంది, వ్యూ వేరు ఉంటుంది. మీకేమనిపించింది ఈ కేసుకి? నేనేమనిపించింది అని అంటే కనుక ఫస్ట్ నుంచి కూడా అంటే ఆడపిల్లకి అన్యాయం జరిగింది అనే కాన్సెప్ట్ పక్కన పెడితే, అంటే సానుభూతి, నేను ఒక న్యాయవాదిగా మాట్లాడుతున్నాను, అది ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా మాట్లాడితే వర్షన్ వేరు ఉంటుంది. నేను 100% చెప్తున్నాను, నా వర్షన్ వేరు ఉంటుంది. బట్ ఒక న్యాయవాదిగా మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అని అంటే కనుక, ఆ అమ్మాయి ఏదైతే కనుక మీడియా ముందుకు వచ్చి ఏదైతే కనుక వర్షన్ వినిపించిందో, ఏదైతే చెప్తుందో, సేయింగ్ దట్ ఏముంటుంది, మేమిద్దరం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము, సహజీవనం చేస్తున్నాము అంటూనే మా ఇద్దరికి పెళ్ళయిందని అంటుంది. ఇద్దరికి పెళ్ళైనప్పుడు సహజీవనం అనే కాన్సెప్ట్ ఎక్కడుంది? సహజీవనం అంటే ఏంటి? పెళ్ళి కాకుండా కలిసి కాపురం చేస్తే సహజీవనం అంటారు. పెళ్ళైన తర్వాత కలిసి ఉంటే సహజీవనం అనరు కదా. ఒక 3 పిల్లల మధ్య జరిగేది సంసారం చేస్తారు. సో కాంట్రడిక్టరీ ఉంది కదా స్టేట్మెంట్లో, ఒక న్యాయవాదిగా నేను మాట్లాడుతున్నాను. సో అదేవిధంగా నాకు ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేయించాడు అని చెప్పి చెప్తుంది. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఇచ్చాను అని చెప్పి చెప్తుంది. పోలీసు వాళ్ళకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఐపీసీ సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్ 506, 420, 493 ఈ 3 సెక్షన్స్ కింద కేసు అనేది నమోదు చేయడం జరిగింది.